హాయ్ హలో గైస్ వెల్కమ్ టు కేడిపి ప్రసాద్ గాస్. ఇది మూవీ రివ్యూ వచ్చి ఆ ఒక్కటి అడక్కు అల్లనరేస్ గారి మూవీ అనమాట. ఇది అయితే మాత్రం ఒకప్పుడు కామెడీ మూవీస్ తీసిన అల్లనరేస్ అయితే మాత్రం ఇప్పుడైతే తర్వాత నాంది మూవీ ఇంకా కొన్ని మూవీస్ తో తర్వాత సీరియస్ గా అయితే తీశాడు. మళ్ళీ ఇప్పుడైతే మాత్రం 2024 లో అయితే మాత్రం కామెడీ మూవీ పరంగా అయితే మాత్రం మళ్ళీ ముందుకు రావడం అయితే జరిగింది అనమాట. అదే మూవీ ఆ ఒక్కటి అడక్కు అనే మూవీ అయితే మాత్రం ఈ మూవీకి టీజర్ ఇంకా ట్రైలర్ చూసి అయితే మాత్రం చాలా మంది అయితే వెళ్ళడం అయితే జరిగింది. అల్లరి గారు హీరోగా జాతిరత్న సినిమాలో హీరోయిన్ గా నటించినటువంటి ఫైన్ అబ్దుల్లా అనే హీరోయిన్ కూడా ఈ మూవీలో అయితే నటించడం అయితే జరుగుతుంది. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో అయితే మాత్రం ఆ ఒక్కటి అడక్కనే మూవీ అయితే రావడం అయితే జరిగింది అనమాట. ఈ మూవీ చిలక బ్యానర్ ప్రొడక్షన్ అయితే మాత్రం రావడం అయితే జరిగింది అనమాట. ఈ మూవీ మే 3 అయితే రిలీజ్ అయితే అయింది. అల్లరి గారి మూవీ అయితే మాత్రం ఈ మూవీ స్టోరీ అయితే బాగుందని చెప్పడం అనమాట. కొద్దిగా డిఫరెంట్ గా అయితే ఉంటుంది. ఈ సినిమాకి మంచి టాక్ అయితే రావడం అయితే జరిగింది అనమాట. మామూలుగా అయితే లేదు, ఎందుకంటే 35 years వచ్చినా కూడా తను ఎన్నో పెళ్లి చేసినా కూడా తనకైతే మాత్రం పెళ్లి అవ్వడం అయితే జరగదు. ఫస్ట్ హాఫ్ అంటే మ్యారేజ్ సంబంధించినటువంటి సీక్వెన్స్ లో అయితే మూవీ అయితే వెళ్ళడమే జరుగుతుంది ఫుల్ కామెడీతో. సెకండ్ హాఫ్ కూడా సేమ్ అదే రకంగా అయితే వెళ్తుంది అనమాట. బోరింగ్ అయితే ఎక్కడైతే అనిపించదు మనకైతే మాత్రం. సినిమా అయితే ప్రెసెంట్ యూత్ వాళ్ళకి అయితే మాత్రం బాగా కనెక్ట్ అయితే అవుతుందని మనకు డైరెక్టర్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అదే రకంగా కనెక్ట్ కూడా అయింది అనమాట. అది ఎందుకంటే యూత్ వాళ్ళకైతే బాగా ఇలాంటి మూవీస్ అయితే లైక్ చేయడం అయితే జరుగుతుంది. అదే రకంగా ఈ సినిమా కూడా కొద్దిగా మంచి రేటింగ్ తో మాత్రం ముందుకైతే దూసుకెళ్ళిపోవడం జరిగింది అనమాట. అల్లనరేస్ గారు అయితే యాక్టింగ్ పరంగా మాత్రం అసలు ఏ మాత్రం కూడా తగ్గలేదు. అదే కామెడీ సిచ్యువేషన్స్ అయితే మాత్రం తీయడం అయితే జరిగింది అనమాట. సుమారు 3 ఏళ్ల తర్వాత ఇదే కామెడీ ప్యానెట్ అయితే మాత్రం తన మూవీ అయితే మాత్రం రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. హీరో అంటే హీరోయిన్ యొక్క కెమిస్ట్రీ కూడా చాలా అయితే బాగుందని చెప్తున్నాను అనమాట. హీరోయిన్ ఫరియా సిద్ది క్యారెక్టర్ అయితే మాత్రం తీయడం అయితే జరిగింది పాత్రలో. ఇక వైవ హర్ష ఇంకా సకల శంకర్ గారి యొక్క కామెడీ కూడా చాలా అయితే బాగుందని చెప్పాలంట ఈ మూవీకి అయితే మాత్రం. ఈ మూవీ పాజిటివ్ థింకింగ్ అయితే మాత్రం పాజిటివ్ గా వేలో అయితే మాత్రం వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. 2 తెలుగు రాష్ట్రాలు అయితే దద్దరిల్లిపోతుంది అనమాట. ఈ మూవీ అయితే మాత్రం చాలా అయితే బాగుంది. మూవీ అయితే డైలాగ్స్ అండ్ బెస్ట్ యాక్టింగ్స్ అయితే ఈ మూవీకి అయితే మంచిదని చెప్పాలన్నమాట. ఈ మూవీ కూడా హిట్ అవ్వడానికి కారణం కూడా అదే అని చెప్పాలన్నమాట. ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ అయితే 10 కి 8.5 అయితే రేటింగ్ అయితే రావడం అయితే జరిగింది. ఇక ఈ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా అయితే ఉండండి. ఇంకా అంతవరకు ఓకే బాయ్.